హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రీసెర్చ్ ట్యాబ్తో మన వీడియోస్కి టాపిక్స్ ఎలా ఫైండ్ చేయాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ఆప్షన్ సెర్చ్ అక్రాస్ యూట్యూబ్ అనేది. సపోజ్ నేను ఫోటో ఎడిటింగ్ మీద వీడియో చేయాలనుకున్నా, ఫోటో ఎడిటింగ్ అనే టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జియోగ్రఫీ అని కనబడుతుంది కదా, అక్కడ ఆల్ అని ఉంటుంది. అంటే ఆల్ కంట్రీస్లో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ మాట. ఈ ట్రెండింగ్ టాపిక్స్ని ఫస్ట్ మనం ఇండియాలో పెట్టుకుని అప్లై కొట్టండి. ఇండియాలో టాప్ సెర్చెస్ ఫోటో ఎడిటింగ్కి సంబంధించి ఏమేమి వెతుకుతున్నారు అనేది మనకి క్లియర్గా ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ హై అండ్ ఏంటంటే ఎక్కువ మంది వెతుకుతున్నారు. ఎక్కువగా ఎదిగేది ఏంటంటే న్యూ ఫోటో ఎడిటింగ్ అని, ఫోటోషాప్ 7 ఫోటో ఎడిటింగ్ అని, ఫోటో వీడియో ఎడిటింగ్ యాప్స్ అని, ఇంకోటి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అని ఎదుగుతున్నారు. అంటే ఇది ఎక్కడంటే ఇండియాలో. మనకేంటంటే తెలుగులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇవి నిజంగా సెట్ చేస్తున్నారా అనేది ఫస్ట్ మనం చూడాలన్నమాట. దాన్ని చూడటానికి ఏం చేయాలంటే, సపోజ్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అని ఉంది కదా, దీని మీద నేను వీడియో చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి గో టు గూగుల్ ట్రెండ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్ గూగుల్ ట్రెండ్స్లోకి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తారంటే ఇండియా అని పెట్టుకోండి. ఇండియా అని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవి యాక్టివ్స్ అలా ఉంచేసేయండి. నెక్స్ట్ కిందకు వస్తే ఇండియాలో బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేవి ఫస్ట్ తమిళనాడులో ఎక్కువ 100% వెతుకుతున్నారు, ట్రెండింగ్లో అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 96% ట్రెండింగ్గా ఉంది. నెక్స్ట్ తెలంగాణలో 90% ట్రెండింగ్లో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉంది కాబట్టి మనం తెలుగులో వీడియో చేస్తాం కాబట్టి మనం బర్త్డే ఫోటో ఎడిటింగ్ మీద మనం వీడియో చేయొచ్చు అన్నమాట. ఇంకా చూసుకోవాల్సినవి ఏంటంటే మీరు పాస్ట్ 12 days కాకుండా మళ్ళీ దీన్ని పాస్ట్ 30 daysలోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే నిజంగా గత 30 రోజుల నుంచి ట్రెండ్ అవుతుందో లేదో ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి మనం. ఇక్కడ ట్రెండింగ్లో ఉంది, మళ్ళీ డౌన్కి వచ్చింది. చూసుకున్న తర్వాత మళ్ళీ పాస్ట్ 30 days నుంచి కూడా ఇది ట్రెండింగ్లో ఉంది. దీనికి వీడియో చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోవాలి. మళ్ళీ కాపీ చేసుకుని దీని మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దీనికోసం మన గూగుల్లో సేమ్ కీవర్డ్స్ని మీరు ఎంటర్ చేసి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్ అని కనబడుతుంది కదా, వీడియోస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అని కనబడుతుంది కదా, టూల్స్ మీద క్లిక్ చేయండి. టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎనీ సోర్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళండి. మళ్ళీ మీరు టూల్స్ మీద క్లిక్ చేస్తే దీని మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేది మనకి తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడు బర్త్డే ఫోటో ఎడిటింగ్ మీద 1,79,000 వీడియోస్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎన్ని తక్కువ వీడియోస్ ఉంటే మన వీడియో అంత తొందరగా సెర్చ్లోకి వస్తుంది, మళ్ళీ మనకి వ్యూస్ కూడా వచ్చే అవకాశం. అదే సపోజ్ ఫోటో ఎడిటింగ్ మీద వీడియో చేశారనుకోండి, ఎక్కువ వీడియోస్ ఉంటాయి. సపోజ్ ఇది సెర్చ్ చేస్తే ఫోటో ఎడిటింగ్ మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే 100 లక్షల వీడియోస్ ఉన్నాయి. ఇదే మీరు బర్త్డే ఫోటో ఎడిటింగ్ మీద వీడియో చేస్తే మీరు తొందరగా మీ వీడియో బర్త్డే ఫోటో ఎడిటింగ్ మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే 1,79,000 వీడియోస్ ఉన్నాయి. అంటే ఈ బర్త్డే ఫోటో ఎడిటింగ్ మీద మన వీడియో చేస్తే మన వీడియో ఖచ్చితంగా సెర్చ్లో రావడానికి అవకాశం ఉంది. ప్లస్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మీరు ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేది సెట్ చేసుకుని ఇలా మీరు టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు వీడియోస్ చేస్తే ఖచ్చితంగా మీకు వ్యూస్ పెరిగా ఉంది. సేమ్ ఇదే ప్రాసెస్ అన్నిటికి. సపోజ్ కుకింగ్ ఛానల్ అయినా సేమ్ కుకింగ్ రెసిపీస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే
రెసిపీస్ మీద టాప్ ఏం సెట్ చేస్తున్నారు మనకు అర్థం అవుద్ది. మళ్ళీ ఇక్కడ 3 డాట్స్కి వెళ్ళిపోయి గో టు డైరెక్ట్గా గూగుల్ ట్రెండ్స్కి తీసుకెళ్తుంది ఇది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్ని తీసుకొచ్చి మీరు ఇండియాలో పెట్టుకోవాలి. ఇండియాలో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సెట్ చేస్తున్నారా లేదో చూడండి. ఎందుకంటే మనం తెలుగులో వీడియో చేస్తాం కాబట్టి మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు పన్నీర్ రెసిపీ మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయా అనేది ఫస్ట్ చూడాలన్నమాట. పన్నీర్ రెసిపీ మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయని ఇక్కడ సెట్ చేసి ఎంటర్ చేస్తే టూల్స్లోకి వెళ్తే 6,50,000 వీడియోస్ ఉన్నాయి దీని మీద, పన్నీర్ రెసిపీ మీద. సపోజ్ దీని మీద ఎక్కువ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఏం చేస్తారో మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఈ పన్నీర్ రెసిపీ అని ఉంది కదా, పన్నీర్ రెసిపీ మీద కాపీ చేసి ఈ పన్నీర్ రెసిపీని ఇక్కడ సెట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు పన్నీర్ రెసిపీకి సంబంధించి మనకి సబ్ టాపిక్స్ చూపిస్తుంది. మళ్ళీ ఈ పన్నీర్ స్నాక్స్ రెసిపీ అంట. దీని మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడాలి. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళి దీన్ని సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియాలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సెట్ చేస్తున్నారా, ఈ కీవర్డ్ చూసారా, తెలంగాణలోనే సెట్ చేస్తున్నారా, ఆంధ్రప్రదేశ్లో సెర్చింగ్ లేదు ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఈ కీవర్డ్ తీసేసి ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూసుకోండి. ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూసుకుంటే మనకి ఈ వీడియో మీద టాపిక్ చేయాలా లేదా. తక్కువ వీడియోస్ ఉన్నాయనుకోండి, తక్కువ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా మీ వీడియో చేస్తే మన వీడియోకి ఈజీగా వ్యూస్ వస్తాయి, మన వీడియో ర్యాంకింగ్ కూడా చేస్తాం. ముఖ్యంగా మళ్ళీ కావాల్సింది ఏంటంటే థంబ్నెయిల్ మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూసేటట్టు మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకి వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ట్రెండింగ్ యువర్ వ్యూవర్ సెర్చింగ్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. మీరేం చేస్తారంటే సపోజ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద వీడియో చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ సెర్చెస్ అక్రాస్ యూట్యూబ్ అని దాని మీదకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే దానికి సబ్ టాపిక్స్ వస్తాయి. సబ్ టాపిక్స్ ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్, మళ్ళీ న్యూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్ అన్నాం కదా, ఇక్కడ ఏం చేస్తారు, దీని 3 డాట్స్ మీద క్లిక్ చేసి గో టు గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వరల్డ్ వైడ్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తారంటే ఇండియా అని పెట్టుకోవాలన్నమాట. ఇండియా అని పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారు, ట్రెండింగ్ ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలి. ట్రెండింగ్ చూసిన తర్వాత ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేదు, తెలుగులో మనం వీడియో చేసినా దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం లేదన్నమాట. ఇలా మీరు సెట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సెర్చింగ్ ఉంటే ఖచ్చితంగా మీరు వీడియో చేయండి తెలుగులో, ఖచ్చితంగా మీకు వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేది చూసుకుంటే మీకు ఈజీగా వ్యూస్ వస్తాయి. మన వీడియో తొందరగా సెర్చ్లో వస్తుంది. మన వీడియో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ని ఎక్సలెంట్గా చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ని ఎక్కువసేపు చూసుకునేది చేసుకుంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఇది మన రీసెర్చ్ ట్యాబ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీ వీడియోస్కి వ్యూస్ తెప్పించుకొని మీ ఛానల్ని గ్రో చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.